హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. సూర్య వికిరణ శక్తి ఏ రూపంలో ప్రసారం అవుతుంది? ఆన్సర్ హాస్య తరంగాలు. అంటే ఇక్కడ హాస్య తరంగాలు కనుక చూసినట్లయితే హాస్య తరంగాల రూపంలో సూర్య వికిరణ శక్తి అనేది ప్రసారం కావడం జరుగుతుంది. నెక్స్ట్, పోటుపాటులు ఎప్పుడు అధికంగా వస్తాయి? ఆన్సర్ సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు. అంటే ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు కనుక చూసినట్లయితే పోటుపాటులు అనేవి అధికంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడిని భూమికి ఉపగ్రహం అనడానికి కారణము? ఆన్సర్ చంద్రుడు భూమి పరిభ్రమించడం వలన, అంటే చంద్రుడు భూమి పరిభ్రమిస్తుండడం వలన చంద్రుడిని భూమికి ఉపగ్రహం అని అంటారు. నెక్స్ట్, సింగూర్ జల విద్యుత్ కేంద్రము ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ మంజీరా. నెక్స్ట్, పసుపు బంగాళదుంప ఏ నేలల్లో పండుతాయి? ఆన్సర్ లాటరైట్ నేలలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే పసుపు బంగాళదుంప కనుక చూసినట్లయితే లాటరైట్ నేలలలో పండించడం జరుగుతుంది. నెక్స్ట్, బంగాళాఖాతంలో సంభవించే ఆయన రేఖ చక్రవాతాలను ఏమందురు? ఆన్సర్ వాయుగుండాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే బంగాళాఖాతంలో సంభవించేటటువంటి ఆయన రేఖ చక్రవాతాలను వాయుగుండాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అత్యంత విధ్వంసకారిణి ఏది? ఆన్సర్ టర్నోడో. అంటే ఇక్కడ టర్నోడో కనుక చూసినట్లయితే అత్యంత విధ్వంసకారిణి అని నెక్స్ట్ క్వశ్చన్, 38వ ప్యారలల ఏ దేశాలను వేరు చేస్తుంది? ఆన్సర్ ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అబ్రకంను ఉపయోగించే పరిశ్రమ ఏది? ఆన్సర్ విద్యుత్ పరిశ్రమ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే విద్యుత్ పరిశ్రమలో కనుక చూసినట్లయితే అబ్రకమును ఉపయోగించడం జరుగుతుంది. కనుక అబ్రకమును ఉపయోగించేటటువంటి పరిశ్రమ విద్యుత్ పరిశ్రమ. నెక్స్ట్, ప్రపంచంలో అధికంగా బియ్యాన్ని ఎగుమతి చేసే దేశం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అధికంగా బియ్యాన్ని ఎగుమతి చేసే దేశం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి బర్మా. అంటే బర్మా దేశం, అంటే మన ప్రపంచంలో బర్మా దేశం కనుక చూసినట్లయితే బర్మా దేశంలో అధికంగా బియ్యాన్ని ఎగుమతి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సేతు సముద్రం కాలువ వేటిని అనుసంధానిస్తుంది? ఆన్సర్ పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ. అంటే సేతు సముద్రం కాలువ కనుక చూసినట్లయితే పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖలను అనుసంధానిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిలిన్ ఎక్కడ తయారవును? ఆన్సర్ పింప్రి. నెక్స్ట్, క్రింది వాటిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది? ఆన్సర్ ఉన్ని వస్త్రాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది ఏది అని అంటే ఉన్ని వస్త్రాలు అనేవి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు అని ఇక్కడ చెప్పడమైంది. నెక్స్ట్, పశ్చిమ తీరంలో అతి విశాలమైన తీర మైదానము ఏది? ఆన్సర్ మలబార్. నెక్స్ట్, ఈ క్రింది రాష్ట్రాలలో దేనికి భూటాన్ సరిహద్దు లేదు? ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్, రాజస్థాన్ మైదానంలో ప్రధాన సరస్సు? ఆన్సర్ సాంబార్. నెక్స్ట్, బాగ్లేహార్ ఆనకట్ట ఏ నదికి సంబంధించినది? ఆన్సర్ చీనాబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే బాగ్లేహార్ ఆనకట్ట అనేది చీనాబ్ నదికి సంబంధించినది. ఏ ఆనకట్ట అండి? బాగ్లేహార్ ఆనకట్ట అనేది చీనాబ్ నదికి సంబంధించినటువంటిది. నెక్స్ట్, విపత్తు నిర్వహణకు సంబంధించినది? ఆన్సర్ పునర్నిర్మాణము, పునరావాసము. నెక్స్ట్, అత్యవసర ప్రతిస్పందన.
నెక్స్ట్ వరదల హెచ్చరిక సమాచారం దేని ద్వారా ప్రసారం అవుతుంది? ఆన్సర్ ఆల్ ఇండియా రేడియో. నెక్స్ట్ దూరదర్శన్. నెక్స్ట్ వార్తా పత్రికలు. అంటే వరదల హెచ్చరిక సమాచారం అనేది దేని ద్వారా అంటే ఆల్ ఇండియా రేడియో ద్వారా మరియు దూరదర్శన్ వార్తా పత్రికల ద్వారా వరదల హెచ్చరిక సమాచారం అనేది ప్రసారం కావడం జరుగుతుంది. నెక్స్ట్ సెంట్రల్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కొచ్చిన్. నెక్స్ట్ వర్షపాతాన్ని కొలిచే సాధనము. ఆన్సర్ రైన్ గేజ్. నెక్స్ట్ పర్యాలేని ఎక్కి వ్యక్తి ముందుకు వంగడానికి ప్రధాన కారణము. ఆన్సర్ స్థిరత్వము పెంచుకోవడానికి. అంటే పర్యాలేని వ్యక్తి ముందుకు ఎందుకు వంగుతాడంటే అతని యొక్క స్థిరత్వాన్ని పెంచుకోవడానికి ముందుకు వంగడం జరుగుతుంది. నెక్స్ట్ సాధారణ బీటి పత్తిల మధ్య తేడాను గుర్తించే కిట్ను అభివృద్ధి చేసిన వారు. ఆన్సర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. అంటే బీటి పత్తుల మధ్య తేడాను గుర్తించేటటువంటి కిట్ను అభివృద్ధి అంటే డెవలప్ చేసిన వారు ఎవరు అని అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాతావరణ పొరల సరైన క్రమం ఏది? ఆన్సర్ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్. నెక్స్ట్ మీనోస్పియర్, ఐనోస్పియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన వాతావరణ పొరలు కనుక చూసినట్లయితే 4 ఉంటాయండి. అయితే దానిలో ఫస్ట్ వన్ ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, నెక్స్ట్ మీనోస్పియర్, ఐనోస్పియర్ కలవు. నెక్స్ట్ నక్షత్రాల రంగు మారడానికి గల కారణము. ఆన్సర్ ఉపరితల ఉష్ణోగ్రతలు వాటి భేదంలో. అంటే నక్షత్రాలు కనుక చూసినట్లయితే వాటి రంగు మారడానికి గల కారణం ఏంటిదంటే ఉపరితల ఉష్ణోగ్రతల వాటిలో భేదాలు రావడం వల్ల నక్షత్రాలు అనేవి రంగు మారడం జరుగుతుంది. నెక్స్ట్ పవనాభిముఖ, పవన పరాస్ముఖ వర్షపాత రూపాలను ఏర్పరిచే వర్షపాత రకాలేవి? ఆన్సర్ పర్వతీయ. అంటే ఇక్కడ పర్వతీయ వర్షపాత రకాలు ఏంటి అంటే పవనాభిముఖ, పవన పరాస్ముఖ వర్షపాత రూపాలను ఏర్పరిచే వర్షపాత రకాలని ఇక్కడ పర్వతీయ వర్షపాత రకాలని అంటారు. నెక్స్ట్ అత్యంత చిన్న జలరాశి ఏది? ఆన్సర్ జపాన్ సముద్రము. నెక్స్ట్ వర్మా బ్లాంకెట్ ఆఫ్ యూరప్ అని ఏ సముద్ర ప్రవాహాలను అంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే వర్మా బ్లాంకెట్ ఆఫ్ యూరప్ అని గల్ఫ్ స్ట్రీమ్ సముద్ర ప్రవాహాలను అంటారు. ఆన్సర్ గల్ఫ్ స్ట్రీమ్. నెక్స్ట్ సంవత్సరంలో 50 సెంటీమీటర్ల కన్నా తక్కువ స్వల్ప వర్షపాతం పొందే ప్రాంతం ఏది? ఆన్సర్ అధిక అక్షాంశ ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్ హర్న అనే భూస్వరూపం వేటి వలన ఏర్పడుతుంది? ఆన్సర్ హిమనీ నదం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హర్న అనే భూస్వరూపం కనుక చూసినట్లయితే హిమానీ నదం వలన ఏర్పడుతుంది. నెక్స్ట్ ప్రాణమిత నది ఏ నదిలో సంగమం? ఆన్సర్ చూసినట్లయితే వైన్ గంగా, పెన్ గంగా, వార్త. అంటే ప్రాణమిత నది అనేది వైన్ గంగా, పెన్ గంగా, వార్త నదుల సంగమం అని ఇక్కడ ఆన్సర్గా ఇవ్వడమైంది. నెక్స్ట్ ఈ క్రింది రాష్ట్రాలలో ఒకదానికి పాకిస్తాన్ సరిహద్దు లేదు. ఆన్సర్ హర్యానా. అంటే ఇక్కడ హర్యానా కనుక చూసినట్లయితే పాకిస్తాన్కి సరిహద్దు లేదు. అంటే పాకిస్తాన్ సరిహద్దు లేనిది ఏంటి అంటే ఇక్కడ హర్యానా అని చెప్పేసి చెప్పడమైంది. నెక్స్ట్ గంగా సోన్ నదుల సంగమ ప్రాంతము. ఆన్సర్ పాట్నా. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద రేవు పట్టణమైన జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ఎక్కడ ఉంది? ఆన్సర్ నావాషేవా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే అతిపెద్ద రేవు పట్టణమైన
జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఎక్కడ ఉంది అంటే నావా షేవాలో కలదు. నెక్స్ట్ తుంగభద్ర నది జన్మస్థానం ఏది? ఆన్సర్ పరాహ పర్వతాలు. నెక్స్ట్ ఉత్తర దక్షిణ కారిడార్లో భాగమైన ప్రధాన జాతీయ రహదారి ఏది? ఆన్సర్ NH7. అంటే ఇక్కడ NH7 అనేది ఉత్తర దక్షిణ కారిడార్లో భాగమైనటువంటి ప్రధాన జాతీయ రహదారి. నెక్స్ట్ గోదావరి కృష్ణ నదులు ఏ పర్వతాల్లో ఉద్భవిస్తున్నాయి? ఆన్సర్ సహ్యాద్రి కొండలు. అంటే గోదావరి కృష్ణ నదులు కనుక చూసినట్లయితే సహ్యాద్రి కొండల పర్వతాలలో ఉద్భవించడం జరుగుతుంది. నెక్స్ట్ భూకంపాల వల్ల కలిగే భూ కదలికలు ఎలాంటి నష్టాలను కలిగిస్తాయి? ఆన్సర్ భూ కదలిక, భూతాపము, నెక్స్ట్ ఉపరితల పగులు. భూకంపాలు కనుక వచ్చినట్లయితే భూ కదలికలు ఎలాంటి నష్టాలను కలిగిస్తాయి అంటే భూమి కదలడము, నెక్స్ట్ భూతాపము, నెక్స్ట్ ఉపరితల పగుళ్ళు అనేవి ఇలాంటి నష్టాలను కలిగించడం జరుగుతుంది. నెక్స్ట్ సునామీలు దీనివల్ల సంభవించే తరంగాలు, అలలు. ఆన్సర్ భూకంపాలు, అగ్నిపర్వతాలు, పగుళ్ళు, భూలేపాలు, భూగర్భ భూలేపాలు. అంటే ఇక్కడ సునామీలు కనుక సంభవించే తరంగాలు ఏంటి అంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు, పగుళ్ళు, భూగర్భ భూలేపాలు అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ ఇవ్వడమైంది. నెక్స్ట్ వేగు చుక్కగా పిలువబడే గ్రహం? ఆన్సర్ శుక్రుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే వేగు చుక్కగా పిలువబడే గ్రహం ఏంటంటే శుక్రుడు. నెక్స్ట్ భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం? ఆన్సర్ శుక్రుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏంటండి? శుక్రుడు. నెక్స్ట్ వేగు చుక్కగా పిలువబడే అటువంటి గ్రహము శుక్రుడు. నెక్స్ట్ బ్లాక్ హోల్ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ రోదసీలో ఒక నక్షత్రపు స్థితిని. అంటే ఇక్కడ బ్లాక్ హోల్ అనేది రోదసీలో ఉన్నటువంటి ఒక నక్షత్రపు స్థితిని సూచిస్తుంది. నెక్స్ట్ భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ సెస్మాలజీ. నెక్స్ట్ మలాంజ్ కండే కాపర్ మైనింగ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జార్ఖండ్. నెక్స్ట్ భారత్ చైనాల మధ్య వివాదాస్పదమైన అక్సై బిన్ హిమనీనదం ఎక్కడ ఉంది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ కింది వాటిలో అంటార్క్టికాలోని భారత్ పరిశోధన కేంద్రాలు ఏవి? ఆన్సర్ దక్షిణ గంగోత్రి, మైత్రి. నెక్స్ట్ చంద్రుని కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ 1.3 నిమిషాలు. నెక్స్ట్ ఆసియాలో మొదటి అటామిక్ పవర్ స్టేషన్ ఏది? ఆన్సర్ తారాపూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఆసియాలో కనుక చూసినట్లయితే మొదటి అటామిక్ పవర్ స్టేషన్ తారాపూర్లో కలదు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే పెన్సిలిన్ కర్మాగారం మన దేశంలో ఎక్కడ ఉంది? ఆన్సర్ పింప్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే పెన్సిలిన్ కర్మాగారం కనుక చూసినట్లయితే మన దేశంలో పింప్రిలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయి? ఆన్సర్ 247. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే 247 దీవులు కలవు. ఎన్నండి? 247 దీవులు కలవు. మన భారతదేశంలో కనుక చూసినట్లయితే 247 దీవులు కలవు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.